రండి చర్చించుకుందాం రండి అని ఏపీ పిలుస్తోంది. కేంద్రం కూడా అదే మాట చెప్తోంది. కానీ చర్చలు లేవు, చర్చించుకోవడాలు లేవు అంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో కేంద్ర జలశక్తి శాఖ భేటీలో ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమై నీటి వివాదాలపై చర్చిస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. మీటింగ్ కు డేట్, టైం కూడా ఫిక్స్ అయింది. కానీ ఈ మీటింగ్ కు సడన్ బ్రేక్ వేసింది తెలంగాణ. బనకచెర్లపై ఏపీతో చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచెర్లపైనే చర్చించాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి జలాలు సహా అనేక విషయాలపై చర్చించేలా ఎజెండాను పంపింది తెలంగాణ సర్కార్. కృష్ణానదిపై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఇచ్చంపల్లి దగ్గర 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం సహా పలు అంశాలతో తెలంగాణ ఎజెండాను పంపించింది. కేవలం బనకచెర్ల గురించి అయితే చర్చకు రాబోమంటోంది తెలంగాణ. బనకచెర్లపై జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఎన్సీ అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనేది తెలంగాణ వాదన. ఈ ప్రాజెక్టుపై చర్చలకు పిలవడం ద్వారా నియంత్రణ సంస్థలు విశ్వసనీయతను కోల్పోతాయని లేఖలో ప్రస్తావించింది. బనకచెర్లపై ఏపీ వాదన మాత్రం మరోలా ఉంది. గోదావరి వరద జలాల వినియోగం కోసమే బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు చెబుతోంది. ఏటా 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వృధాగా పోతున్న నీటి వినియోగం కోసమే ప్రాజెక్టుల నిర్మాణమని వాదిస్తోంది. వరద జలాలను తెలంగాణ వినియోగించుకున్నా అభ్యంతరం లేదంటోంది ఏపీ. ముందు బనకచెర్ల పంచాయతీ తేల్చుకుందామని ఏపీ చెబుతోంది. కానీ ఇప్పటికే పూర్తయిన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల లెక్కలు తేలాకే బనకచెర్ల గురించి ఆలోచిద్దామంటోంది తెలంగాణ. ఈ రెండు ప్రభుత్వాల వైఖరితో రెండు నదులపై ఉన్న వివాదాలు పరిష్కారమయ్యేనా?